తరుణంలో ఎక్కడైనా పేద వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని మాకు స్ఫూర్తినిస్తూ మన వేదికకు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మన విద్యాశాఖ విశ్లేషకులు ఆప్నా దోపిడీ సమాజ్ జాతీయ అధ్యక్షులు కొల్లూరు మల్లేశ్వరం గారికి, అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున హృదయం వందనాలు తెలియజేస్తూ, మరి చాకల ఐలమ్మ అంటే ఇప్పటివరకు దేశం వరకే పరిమితం చేసిండు, కానీ ఆనాటి రైతాంగ పోరాటంలో ఆంధ్ర పెత్తందారులతో పాటు మన నిజాం వ్యతిరేక పోరాటంతో పాటు స్వాతంత్ర యుద్ధంతో పాటు మరి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమ నీతిని నేర్పిన మన చిట్యాల ఐలమ్మ మన రజక జాతిలో పుట్టడం మన గర్వకారణం. ఆమె జాతికే పరిమితం కాదు, ఎక్కడికి పోయినా అప్పుడు కనుమరుగైంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రతి గ్రామం ప్రతి పల్లె దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. అలాగే మన యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, ఒకే ఉమెన్ యూనివర్సిటీ ఉన్నది హైదరాబాద్ లో మన రాష్ట్రంలో. దానికి వీరనారి చిట్యాల ఐలమ్మ నామకరణం చేసిండు. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిగా నామకరణం చేయాలని, తెలంగాణ తల్లి విగ్రహం ట్యాంక్ బండ్ పెట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.